బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఎక్సలెంట్ కలెక్షన్లతో మొదటి వారాన్ని పూర్తి చేసుకోగా రెండో వారంలో కూడా మాస్ రచ్చ చేస్తూ దుమ్ము దుమారం లేపే రికవరీని సొంతం చేసుకుంటూ క్లీన్ హిట్ వైపు పరుగులు పెడుతూ దుమ్ము లేపుతూ ఉంది. కాగా బాక్సాఫీస్ దగ్గర సినిమా 8వ రోజు వర్కింగ్ డేలో మరోసారి మంచి జోరును చూపించగా 7వ రోజుతో పోల్చితే డ్రాప్స్ కేవలం 1.5 కోటి లోపు మాత్రమే ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్లో డౌన్ అయిపోయిన ఈ సినిమా టోటల్ గా 8 రోజులు పూర్తయిన తర్వాత 5.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 2.7 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసింది. కాగా 5 కోట్ల వాల్యూ టార్గెట్ ను అందుకోవడానికి మరో 2.3 కోట్ల షేర్ దూరంలో ఉండగా ఆల్మోస్ట్ తెలుగులో సినిమా ఫ్లాప్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇక 8 రోజులు పూర్తయిన తర్వాత టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 117.25 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 5.4 కోట్లు, కర్ణాటకలో 12.25 కోట్లు, కేరళలో 3.2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.10 కోట్లు, ఓవర్సీస్ లో 55.90 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 196.10 కోట్ల దాకా గ్రాస్ ను 95.40 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. 116 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 8 రోజుల్లో 82% వరకు రికవరీని సాధించగా మరో 20.60 కోట్ల దాకా షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక ఈ రోజు హాలిడే అడ్వాంటేజ్ తర్వాత వీకెండ్ అడ్వాంటేజ్లు ఉండటంతో రెండో వీకెండ్ పూర్తయ్యే సమయానికి సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.